బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను విమర్శిస్తూ ఇండస్ట్రీ వాళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. సమంత, నాగ చైతన్య కేటీఆర్ వల్లే విడాకులు తీసుకున్నారని మాట్లాడిన మాటలు ఇప్పుడు చిచ్చురా చేశాయి. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ నటులు. ఇలాంటి వ్యాఖ్యలు తగవు అంటూ కొండా సురేఖపై మండిపడుతున్నారు. బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి తీసుకురావడం కరెక్ట్ కాదని ఎన్టీఆర్, నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితాలను బయటపెట్టడం, దిగజారడం రాజకీయాలకు పరాకాష్ఠ అని ఎన్టీఆర్ మండిపడ్డారు. పదవిలో ఉన్న మీలాంటి వ్యక్తులు సమాజంలో హుందాగా, గౌరవంగా ఉంటూ గోప్యత పాటించేలా ఉండాలని, ఇలా చిత్ర పరిశ్రమపై నిరాధార మాటలు అనడం చేయడం సరికాదని హితవు పలికారు. ఇతరులు సినీ ఇండస్ట్రీపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చునేదే లేదని ఎన్టీఆర్ అన్నారు. ఒకరికొకరు గౌరవించుకోవాలి, అలాగే లిమిట్స్ దాటి ప్రయత్నించకుండా ఉండేందుకు ఈ అంశంపై పోరాడతామని, ఇలాంటి ప్రవర్తన ఉండడం సరికాదని ఎక్స్లో ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఇటు నాగ చైతన్య అలాగే సమంత విడాకులకు సంబంధించి కొండా సురేఖ అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇటు రాజకీయాల్లోనూ అలాగే సినీ ఇండస్ట్రీలో కూడా చర్చకు దారితీశాయి. మొత్తంగా అసలు కొండా సురేఖ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనుకోవచ్చు? ఆవిడ వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు పవన్? ప్రస్తుతం కొండా సురేఖ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. వాస్తవానికి ఇటీవల మెదక్ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో కొండా సురేఖ, రఘునందన్ రావు, మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక నూలుపోగును అటు కొండా సురేఖ మెడలో వేయడాన్ని అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేయడంతో ఈ వివాదం అంతా కూడా మొదలైంది. ఆ తర్వాత దీనిపైన కొండా సురేఖ అటు ట్రోలింగ్ పైన స్పందించారు. ఒక మహిళా మంత్రిని అనే గౌరవం లేకుండా ఈ రకంగా ట్రోల్ చేయడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. అయితే దీనిపైన అటు కేటీఆర్ స్పందించారు. కొండా సురేఖవన్నీ కూడా దొంగేడుపులంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ మొత్తం వ్యవహారాన్ని మరింత హీటును పెంచాయి. దాంతో నిన్న కొండా సురేఖ అటు కేటీఆర్ వ్యాఖ్యలపైన తీవ్రంగా స్పందించారు. తనని దొంగేడుపులు అంటున్న కేటీఆర్ అనేక మందిని ఇబ్బందులు పాలు చేశాడు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా అటు సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి చొరపడ్డారు. ఆయన అనేక మందికి డ్రగ్స్ అలవాటు చేయడంతో పాటు వాళ్ళ వైవాహిక జీవితాలకు ఆటంకిగా మారారు. ఈయన వల్ల కొంతమంది విడిపోయారంటూ అటు ప్రముఖ నటి సమంత విడాకులను ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలు కొంత దుమారాన్ని రేపాయి. దీనిపట్ల అటు సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందించింది. ముందుగా జూనియర్ ఎన్టీఆర్, నాని లాంటి వాళ్ళు చాలా ఘాటుగా స్పందించారు. ఈ కొండా సురేఖ వ్యాఖ్యలపైన తొలుత నాగార్జున స్పందించారు. ఇటువంటి వ్యవహారాల్లో అటు మా కుటుంబాన్ని లాగవద్దు, రాజకీయాలతో సంబంధం లేదు, తమ వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగించేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు, వెంటనే ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలంటూ ఆయన కోరారు. అనంతరం దీనిపైన జూనియర్ ఎన్టీఆర్, నాని ఒకంత ఘాటుగానే స్పందించారు. అటు మంత్రిగా ఉన్న కొండా సురేఖ లాంటి వాళ్ళు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వాళ్ళ సంస్కారానికి అద్దం పడుతుంది. వెంటనే ఇటువంటి వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ ఒకంత ఘాటుగానే వాళ్ళందరూ కూడా మాట్లాడారు. అట్లనే అమలా కూడా తీవ్రంగా స్పందించింది. ఆమె నేరుగా రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ ఖచ్చితంగా కొండా సురేఖతో క్షమాపణ చెప్పించండి, కొండా సురేఖ వ్యాఖ్యలు ఉపసంహరించుకునేలా చేయండి అంటూ ఆమె కూడా స్పందించారు. ఇక దీనిపైన అటు నాగ చైతన్య, సమంత ఇద్దరు కూడా స్పందించారు. తామిద్దరం కూడా పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నాం, మాకు ఇప్పటికీ కూడా ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది, మా జీవితంలో విడాకులు అనేది అత్యంత బాధాకరమైన విషయం, కానీ అలా ముందుకు వెళ్ళడానికి నిర్ణయించుకొని పరస్పరం మాట్లాడుకొని
విడాకులు తీసుకుని ఇప్పటికీ కూడా ఒకళ్ళంటే ఒకరికి మాకు గౌరవం ఉంది. లేనిపోని ఊహాగానాలతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ మా జీవితాలని బయటికి లాగడం అనేది సరికాదు. వెంటనే దీన్ని మీరు సరిచేసుకోండి అంటూ వాళ్ళిద్దరూ కూడా అటు కొండా సురేఖకు హితవు పలుకుతూ వాళ్ళు ట్వీట్ చేశారు. ప్రస్తుతానికైతే కొండా సురేఖ దీనిపైన స్పందించారు. తాను క్షమాపణ చెప్తున్నాను, ఒక వ్యక్తి అటు మహిళా నేతలపైన చేసిన వ్యాఖ్యలను ఖండించడమే ఉద్దేశంగా తాను వ్యాఖ్యలు చేశాను, కానీ సమంతను ఉద్దేశిస్తూ సమంత రుత్ప్రభును ఆమె ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం, మీరంటే నాకు అభిమానం, నేను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానంటూ కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. కానీ కొండా సురేఖ వ్యాఖ్యలపైన అటు సొంత పార్టీలో కూడా ఒకంత చర్చ జరుగుతుంది. నేరుగా అట్లా పేర్లు ప్రస్తావిస్తూ ఆమె ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది. ఇప్పటికే అటు కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లో ఆయన వేరు వ్యక్తుల వివరాలను వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలలో చొరబడ్డారనేది పెద్ద ఎత్తున గతంలో కూడా ప్రచారం నడిచింది. కానీ ఇప్పుడు కొండా సురేఖ నేరుగా సమంతను ప్రస్తావిస్తూ చేయడంతో కొంత ఇబ్బందికరంగా మారింది. దీనిపైన అటు సొంత పార్టీలు కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఇప్పుడు కొండా సురేఖ క్షమాపణలు చెప్పడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసిపోతుందనే కాంగ్రెస్ నేతలు కూడా భావిస్తున్నారు. మరోపక్క దీనిపైన అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. వెంటనే ఈ వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే తాను లీగల్గా ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన కూడా హెచ్చరించిన పరిస్థితి ఉంది. అలానే కేటీఆర్ అటు మహిళా మంత్రులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన ఇటు కాంగ్రెస్ మంత్రులు కూడా తీవ్రంగా స్పందించారు. ఎప్పుడు కూడా కేటీఆర్ మంత్రివర్గంలో గతంలో, కేసీఆర్ మంత్రివర్గంలో గతంలో మహిళలకు ఎక్కడా కూడా చోటు లేదు. మహిళలంటే అటు బీఆర్ఎస్ నేతలకు గౌరవం లేదంటూ వీళ్ళు కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ అటు కొండా సురేఖ చేసిన సినీ పరిశ్రమలోని కొంతమంది వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితాలలోకి చొరబడి చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇంకా దుమారాన్ని రేపుతానే ఉన్నాయి. చూడాలి దీనిపైన ఇంకా ఎటువంటి స్పందనలు వస్తాయనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కొండా సురేఖ అయితే ఈ వ్యవహారానికి ఒక సారీతో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అంటూ ఆమె చేసిన ఆ ట్వీట్తోని దీంతో పులి స్టాప్ పెట్టాలని భావిస్తున్నప్పటికీ అటు సినీ పరిశ్రమ ఏ రకంగా స్పందిస్తుంది, అటు కాంగ్రెస్ నేతలు ఇతర నేతలు ఈ వ్యవహారంలో ఏమైనా స్పందిస్తారా, బీఆర్ఎస్ నేతలు ఏం చేయబోతున్నారు అనేది వేచి చూడాలి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.